ఓటమిలో గెలుపు. చంద్రావతి నేలే ఇంద్రకాంతుడు ధార్మికుడు, మహావీరుడు. అతని పాలనలో రాజ్యం సుభిక్షమైంది. ప్రజలు సుఖంగా జీవనం గడపసాగారు. ఇంద్రకాంతుడు తరచుగా విందులు వినోదాల్లో పాల్గొనేవాడు. అతనికి ఆ జీవితం ఆనందంగా అనిపించింది. కాలక్రమేణా అతను బాధ్యతలు విస్మరించి పరిపాలన మంత్రులకు అప్పగించి విలాసంగా జీవితం గడపసాగాడు. స్వార్థపరులైన మంత్రులు త్వరలోనే ఖజానా ఖాళీ చేశారు. మరలా ఖజానా నింపడానికి పన్నులు పెంచారు. సంపన్నులు రాజోద్యోగులకు లంచాలు ముట్టచెప్పి పన్నుల భారం నుంచి తప్పుకున్నారు. సామాన్య ప్రజానీకం తల్లడిల్లిపోయారు. రాజ్యంలో దొంగతనాలు పెరిగాయి. రక్షక భటులు దొంగ సొమ్ముకు అలవాటు పడి వారే దొంగలను ప్రోత్సహించారు. నిరుద్యోగం పెరిగింది. దారిద్ర్యం తాండవించసాగింది. రాజ్యం అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా నగరంలో రుద్రగట్టుడనే గజదొంగ అవతరించాడు. అతని దొంగతనాలు విచిత్రంగా ఉండేవి. రుద్రగట్టుడు పన్నులను దోచుకుని ఆ సొమ్ము పేదలకు పంచేవాడు. తమ కష్టాలు తొలగించడానికి దేవుడే రుద్రగట్టుడి రూపంలో వచ్చాడని ప్రజలు చెప్పుకోసాగారు. రుద్రగట్టుడు చీకటి గుహల్లో దాక్కునేవాడు కాదు, పేద ప్రజల మధ్యనే ఉండేవాడు. అయితే అతనెలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అన్న విషయాలు గూఢచారులు సైతం తెలుసుకోలేకపోయారు. అతను సంపన్నులకు సింహ స్వప్నంగా మారాడు. వారి నుంచి ఫిర్యాదులు అందుకున్న మంత్రులు రుద్రగట్టుణ్ణి బంధించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే అవి ఫలించలేదు. సంపన్నులకు మంత్రుల మీద నమ్మకం పోయింది. వారు స్వయంగా మహారాజును కలిసి రుద్రగట్టుడి దొంగతనాల గురించి చెప్పారు. అయితే అతను తమ సొమ్ము దోచి పేదలకు పంచిపెడుతున్న నిజం దాచారు. సహజంగా ధార్మికుడైన ఇంద్రకాంతుడు తాత్కాలికంగా భోగలాలసతను పక్కన పెట్టి సభకు పోయి రాజ్య పరిస్థితి సమీక్షించాడు. మంత్రులు తీసుకున్న జాగ్రత్తల వలన మహారాజుకి రుద్రగట్టుడి దొంగతనాల గురించి మినహా వేరే సంగతులు తెలియలేదు. రుద్రగట్టుణ్ణి బంధించడానికి మంత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుసుకున్న ఇంద్రకాంతుడు అతన్ని బంధించడానికి తనే నడుం బిగించాడు. ఒక రాత్రి ఇంద్రకాంతుడు మారువేషం ధరించి పేద ప్రజలుండే పూరి గుడిసెల వద్దకు చేరుకుని అక్కడున్న మర్రి చెట్టు నీడన చేరి నిద్రపోతున్నట్టు నటించాడు. పేద రైతు వేషంలో ఉన్న మహారాజునెవరూ గుర్తించలేదు. అర్ధరాత్రి వేళ ఇంద్రకాంతుడు ఒక వ్యక్తిని అనుమానించి అతన్ని రహస్యంగా అనుసరించాడు. ఇంద్రకాంతుడి అంచనా తప్పలేదు. ఆ వ్యక్తి రుద్రగట్టుడే. రుద్రగట్టుడు ఒక ధనవంతుడింట దొంగతనం చేసి బయటికి వస్తుండగా ఇంద్రకాంతుడు కత్తి దూసి అతని మీద కలబడ్డాడు. అయితే రుద్రగట్టుడు మెరుపు వేగంతో తప్పుకుని సుడిగాలిలా పరుగు తీశాడు. ఇంద్రకాంతుడు అంతే వేగంతో అతన్ని అనుసరించాడు. రుద్రగట్టుడు పరుగు తీస్తూ కాళీమాత ఆలయంలో గర్భగుడిలో దాక్కున్నాడు. ఇంద్రకాంతుడు గుడిలోకైతే ప్రవేశించగలిగాడు. కానీ గర్భగుడిలోకి వెళ్ళబోతుంటే పూజారి అడ్డుకున్నాడు. అయ్యా, రుద్రగట్టుడనే గజదొంగ కాళీమాత విగ్రహం మాటును నక్కాడు. అతన్ని బంధించే ప్రయత్నంలోనే నేనిక్కడికి వచ్చాను అన్నాడు ఇంద్రకాంతుడు. అందుకు పూజారి, మూర్ఖుడా, గర్భగుడిలోకి మహారాజు వారికే ప్రవేశం లేదు. ఇక గజదొంగ వస్తే చూస్తూ ఊరుకుంటామా? వాచాలత్వం చాలించి బయటికి నడు అన్నాడు. పూజారి అన్న మాట అక్షర సత్యం. ఆ కాళీమాత ఆలయం అతి పురాతనమైనది. కాళీమాత దర్శనార్థం ఎన్నో దేశాల నుంచి మహారాజులు సైతం వస్తుంటారు. తరతరాల ఆచారం ప్రకారం గర్భగుడిలోకి పూజారికి తప్ప వేరెవరికీ ప్రవేశం లేదు. ఇంద్రకాంతుడికి పూజారి తనకు సహకరించదలుచుకోలేదని అర్థమైంది. అయితే అతనెందుకు గజదొంగకు ఆశ్రయం కల్పించాడో అర్థం కాలేదు. ఎంతసేపటికైనా రుద్రగట్టుడు గర్భగుడి నుంచి బయటకు రాక తప్పదు. అప్పుడు అతన్ని బంధించడానికి ఇంద్రకాంతుడు అక్కడే కాపు కాశాడు. అంతలో అతను ఊహించని సంఘటన జరిగింది. పూజారి ద్వారా రుద్రగట్టుడికొచ్చిన ఆపద తెలుసుకున్న వేలాది మంది ప్రజలు తప్పట్లు తాళాలు మోగిస్తూ గుడిలోకి ప్రవేశించారు. సమయం చూసి రుద్రగట్టుడు గర్భగుడి నుంచి బయటికి వచ్చి జనంలో కలిసిపోయాడు. అతని ఉనికి తెలుసుకోవడం ఇంద్రకాంతుడికి అసాధ్యమైంది. మహారాజుకి రుద్రగట్టుడికి ప్రజల్లో ఉన్న అభిమానం తెలిసింది. అతను ఆసక్తితో రుద్రగట్టుడి గురించి వాకబు చేశాడు. అప్పుడు అన్ని నిజాలు తెలిసాయి. నిజానికి రుద్రగట్టుడు వేదాంతాలు చదివిన పండితుడు. ఉద్యోగాన్వేషణలో విఫలుడై గజదొంగగా మారాడు.
అతను గజదొంగగా మారడానికి అస్తవ్యస్తమైన రాజ్య పరిస్థితే కారణమని ఇంద్రకాంతుడు తెలుసుకున్నాడు. అయినా చట్టాన్ని అతిక్రమించిన రుద్రగట్టుడి మీద ఇంద్రకాంతుడికి కోపం కలిగింది. అతన్ని సజీవంగా గాని శవంగా గాని అప్పగించిన వారికి 1,00,000 వరహాలు కానుకగా ప్రకటించాడు. అయితే మహారాజు ఊహించినట్లు డబ్బుకి ఆశపడి ఎవరూ రుద్రగట్టుడి ఆచూకీ తెలపలేదు. ఆ సమయాన రుద్రగట్టుడి దగ్గర నుంచి ఇంద్రకాంతుడికి ఓ లేఖ వచ్చింది. అందులో, మహారాజా, చూశారుగా, ప్రజలకు నా మీద ఉన్న అభిమానం, ఆ ప్రజలు నన్ను మరిచిపోయేటట్టు చెయ్యండి, అప్పుడు నేనే లొంగిపోతాను అని ఉంది. ఆ లేఖ చదివిన ఇంద్రకాంతుడికి పట్టుదల హెచ్చింది. ప్రజలు రుద్రగట్టుణ్ణి మరిచిపోవడానికి ఏం చేయాలా అని యోచించాడు. వారి అభిమానాన్ని తాను సంపాదించగలగడం ఒక్కటే మార్గమని తోచింది. ఇంద్రకాంతుడు పరిపాలనా బాధ్యతను తను స్వీకరించాడు. తనను తప్పుదారి పట్టించిన మంత్రులను ఖైదు చేయించాడు. సంపన్నుల మీద పన్నులు హెచ్చించి పేద ప్రజలకు రద్దు చేశాడు. రాబడిని సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాడు. క్రమేపీ రాజ్యం పరిస్థితి మెరుగైంది. ప్రజలకు రుద్రగట్టుడి సహాయం అవసరం లేకపోయింది. కాలక్రమేణా అతన్ని మరిచిపోయారు. అందరూ మహారాజును అభిమానించసాగారు. రాజ్యం పరిస్థితి మెరుగుపడిన కొద్దీ రుద్రగట్టుడి దొంగతనాలు తగ్గాయి. ఒకరోజు ఇంద్రకాంతుడి సభ తీరి ఉండగా రుద్రగట్టుడు వచ్చి, మహారాజా, ప్రజలు నన్ను మరిచిపోయేలా చేయగలిగారు. నేను ఓడిపోయాను, నన్ను ఖైదు చేయించండి అని లొంగిపోయాడు. ఇంద్రకాంతుడు సింహాసనం దిగివచ్చి రుద్రగట్టుణ్ణి కౌగిలించుకుని, రుద్ర, నీవు ఓడినా గెలిచినట్లే. నీ వల్లనే విస్మరించిన బాధ్యతలను తెలుసుకోగలిగాను. తిరిగి ప్రజాభిమానం పొందగలిగాను. నన్ను వెలుగులోకి రప్పించిన నీవు నాకు మార్గదర్శివి. నా అంతరంగిక సలహాదారు పదవిని నీకిస్తున్నాను అని ప్రకటించాడు. రుద్రగట్టుడు ఆనందంతో మహారాజు పాదాలకు నమస్కరించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.